హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ। శనివారం రోజు విఘ్నేశ్వరుడిని ప్రతిష్ఠించి పూజలు చేసేందుకు భక్తులు సిద్ధమైపోయారు। గణనాథుడి పూజకు వాడే వస్తువులను కూడా సిద్ధం చేసుకున్నారు। అయితే విఘ్నేశ్వరుడి పూజలో వాడే ఆకులకు ఎంతో విశిష్టత ఉంది। అంతేకాదు ఆ ఆకులు సాధారణమైనవి కావు। ఇవన్నీ మహోత్కృష్టమై శక్తివంతమైన ఔషధ గుణాలు కలిగి ఉన్నవి। ఇక నవరాత్రులు ముగిసిన తర్వాత గణనాథుడిని పూజించి ఆ తర్వాత పత్రితో కలిపి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు। ఇలా చేయడం వెనకాల ఒక కారణం ఉంది। వానాకాలంలో ఎక్కడికక్కడి నుంచో నీరు వచ్చి చెరువులు, బావులు, నదుల్లో చేరుతుంది। పైగా ఆ నీరు కలుషితమై ఉండటంతో దానిలోని క్రిమి కీటకాలను నాశనం చేసే శక్తి ఆ 21 ఆకులకు ఉంటుంది। ఆ ఆకులు నీటిలో కలిసి బ్యాక్టీరియాను తొలగించి ఆక్సిజన్ స్థాయిలను పెంచుతాయి। ఇది వినాయక నిమజ్జనం వెనుక ఉండే పర్యావరణ పరిరక్షణ రహస్యం। ఇక ఆ 21 రకాల ఆకుల విశిష్టత తెలుసుకుందాం। మొదటిగా మాచిపత్రం, చామంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనను విదజల్లుతాయి। తలనొప్పి, చర్మ సంబంధ సమస్యలు తొలగిపోతాయి। కండరాల నొప్పులతో బాధపడేవారు ఈ ఆకు వాడితే విశేషమైన ప్రభావం ఉంటుంది। ఈ ఆకును తెలుగులో మాచపత్రి అని పిలుస్తారు। ఇక రెండవది బృహతి పత్రం, ములకగా పిలిచే దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని 2 రకాలుంటాయి। దీని పత్రాలు వంగ ఆకుల మాదిరిగా ఉంటాయి। తెల్లని చారలుండే గుంటని పండ్లతో ఉంటాయి। ఈ ఆకులు జీర్ణ, గుండె, చర్మ సంబంధ సమస్యలను నివారిస్తాయి। ఇక బిల్వ పత్రం, దీనికి మారు పేరు మారేడు ఆకు। 3 ఆకులుగా ఒక ఆకుగా ఉండే ఇవి శివుడికి చాలా ఇష్టం। డయాబెటీస్ నియంత్రణకు, డయేరియా, గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించే ఔషధ గుణాలు ఈ ఆకులో ఉన్నాయి। ఇక 4వది దుర్వాపత్రం। దుర్వాపత్రం అంటే గరిక, తెల్ల గరిక, నల్ల గరిక అని 2 రకాలుంటాయి। గట్టి జాతి మొక్కలు గణేశుడికి అత్యంత ప్రీతికరం। గాయాలు, అలర్జీలు, ఉదర సంబంధ సమస్యలను నివారించే గుణం గరికకు ఉంటుంది। ఇక 5వది దత్తూర పత్రం, దీన్ని ఉమ్మెత్త అని పిలుస్తారు। వంకాయ రంగు పూలు ఉండి ముళ్ళతో కాయలుంటాయి। కాలిన చర్మానికి, బొబ్బళ్లకు ఈ ఆకు చక్కగా పనిచేస్తుంది। ఇక బదరీ పత్రం, దీనికి మరొక పేరు రేగు। రేగు, జిట్రేగు, గంగరేగు అని 3 రకాలుంటాయి। దగ్గు, గొంతు, జీర్ణ సంబంధ సమస్యలను తొలగిస్తాది। ఇక అపామార్గ పత్రం, దీనిని ఉత్తరేణి అంటారు। గుండ్రంగా ఉండే ఆకులు శివుడికి ఇష్టమని చెబుతుంటారు। పాము కాటుకు, గాయాలు నయం కావడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది। ఇక తులసి పత్రం, తులసి పత్రాలను దేవతార్చనలో వాడతారు। వ్యాధి నిరోధ శక్తి పెంపొందించడానికి, దగ్గు, జలుబు, జ్వర నియంత్రణకు పనిచేస్తుంది। అనేక అనారోగ్య సమస్యలకు తులసి మంచి ఔషధం। ఇక చూతపత్రం, చూతపత్రం అంటే మామిడి ఆకు। హిందూ కుటుంబాల్లో మామిడి ఆకును ప్రతి శుభకార్యంలో వాడతారు। రక్త విరేచనాలు, చర్మంపై దద్దుర్లను తగ్గించడంలో పాటు కీటకాలను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంటుంది। ఇక కరవీర పత్రం, గన్నేరు అని కూడా పిలుస్తారు। తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలు ఉంటాయి। పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది। క్యాన్సర్, ఆస్తమా నివారణకు ఉపయోగపడుతుంది। ఇక విష్ణుకాంత పత్రం, ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క। నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుకాంతం అంటారు। జ్ఞాపక శక్తిని పెంచడానికి, జుట్టు పెరుగుదలకు, జలుబు, దగ్గు, జ్వరం, అస్తమా, నరాల బలహీనత నివారణకు ఉపయోగపడుతుంది। ఇక దాడిమి పత్రం, దాడిమి అంటే దానిమ్మ ఆకు। ఈ ఫలం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది। డయేరియా, కంటి జబ్బులు, చర్మ సంబంధిత సమస్యల నివారణకు చక్కగా పనిచేస్తుంది। ఇక దేవదారు పత్రం, దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు। ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది। అజీర్తి నివారణకు, చర్మ వ్యాధుల నియంత్రణకు చక్కగా పనిచేస్తుంది దేవదారు ఆకు। ఇక మరువక పత్రం, ఈ ఆకును వాడుక భాషలో ధవనం, మరువం అని అంటారు। ఆకులు ఎండినా మంచి సువాసనను వెదజల్లుతాయి। జుట్టు రాలడం, జీర్ణ సంబంధ సమస్యలకు నివారణగా పనిచేస్తుంది। ఇక సింధువార పత్రం, దీన్ని వాడుకలో వావిలి అని పిలుస్తారు। జ్వరం, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, చెవి నొప్పుల నియంత్రణకు ఉపయోగిస్తారు। ఇక అర్కపత్రం, ఈ ఆకునే జిల్లేడు ఆకు అని అంటారు। శివుడి పూజకు తెల్ల జిల్లేడు ఆకులను ఉపయోగిస్తారు। చెవి నొప్పి, కాలిన గాయాలు, దగ్గు, దంత సంబంధ సమస్యల నివారణలో ఉత్తమంగా పనిచేస్తుంది। ఇక జాజిపత్రం, సన్నజాజి అనే మల్లి జాతి మొక్క ఇది। ఈ పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు। ఒళ్ళు నొప్పులు, మొటిమలు, చర్మ సంబంధ సమస్యల నివారణ దివ్య ఔషధం। ఇక గండకీ పత్రం, దీన్ని దేవకాంచన అని కూడా పిలుస్తారు। శివుడికి అత్యంత ప్రీతికరమైన పత్రం ఇది। సీతాకోక చిలుక మాదిరి దీని పత్రాలు ఉంటాయి।
దగ్గు, ఉదర సంబంధం సమస్యలను నివారిస్తుంది. ఇక సమీపత్రం, జమ్మి చెట్టు ఆకులను సమీ ఆకులు అంటారు. దసరా రోజున ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పైల్స్, కుష్టి నివారణకు, దంత సమస్యలకు ఈ పత్రం చక్కగా పనిచేస్తుంది. ఇక అశ్వత్థ పత్రం, వీటినే రావి ఆకులని అంటారు. రక్త శుద్ధికి, ఆస్తమా సహా వివిధ వ్యాధులను దరి చేరకుండా చేసే ఔషధ గుణాలు రావి ఆకుల్లో ఉన్నాయి. ఇక అర్జున పత్రం, మద్ది చెట్టు ఆకులనే అర్జున పత్రం అంటారు. మర్రి చెట్టు ఆకులను పోలి ఉంటాయి. అడవుల్లో ఈ చెట్లు పెరుగుతుంటాయి. రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులను నియంత్రిస్తుంది ఈ ఆకు. శాపం వల్ల కుబేరుడు ఈ చెట్టులా మారిపోయాడని అంటారు.